ఈరోజు మనం అవెన్ సహాయం లేకుండా ఒక ఈజీ ఎగ్లెస్ కేక్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. చాలా ఫ్లఫీగా, స్పాంజీగా ఎగ్ లేకుండా ఒక కేక్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలా అన్నది చూద్దాం. సో దీనికోసం నేను 1/2 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. అలాగే 3/4 కప్ పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నాను. గ్రాన్యూల్స్ అయితే మనకి మిక్స్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. సో నేను దీన్ని విస్కర్తో బాగా విస్క్ చేసుకుంటున్నా. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ మైదా వాడుతున్నాను. సో 1.5 కప్ మైదా పౌడర్ని కూడా నేను తీసుకున్నాను. సో నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుంటున్నాను. మొత్తం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మన దగ్గర స్పాటులా ఉంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మనం కలుపుకుంటాం. సో ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండాలి. అలాగే ఇప్పుడు మనం చూపిస్తున్న బాక్స్ వచ్చేసి మన ఇంట్లో టిఫిన్ బాక్సెస్ ఉంటాయి. అలాంటి ఒక బాక్స్ తీసుకొని నేను బటర్తో కింద గ్రీస్ చేశాను మొత్తం కింద అంతా. అలాగే కొంచెం పౌడర్ కూడా మైదా పౌడర్ కూడా డస్ట్ చేశాను బాక్స్కి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ అంతా తీసి ఆ బాక్స్లో వేసుకుంటాం. మనం గిన్నెని అయితే డ్యాప్ చేసుకుందాం ఒక 2 టైమ్స్. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి ఫ్రీ అయిపోతాయి. సో నేను కుక్కర్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను ఒక 8 మినిట్స్. కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఒక గిన్నె పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ కేక్ గిన్నెని ఇలా ప్లేస్ చేసుకుందాం. నేను విజిల్ అండ్ గ్యాస్ కట్టర్ తీసేస్తున్నానండి. తీసేసి స్లో ఫ్లేమ్లో 45 మినిట్స్ వరకు నేను దీన్ని బేక్ చేసుకుంటాను. సో బేక్ చేసుకున్న తర్వాత 45 మినిట్స్ అవ్వగానే ఆపేసి చల్లారనిచ్చాక ఒక టూత్ పిక్ తీసుకొని మధ్యలో చెక్ చేస్తే టూత్ పిక్ క్లీన్గా వస్తే బాగా బేక్ అయినట్టండి. సో చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది ఇలాగా. చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తుంది కేక్ కూడా. సో ఈజీగా చేసేసుకోవచ్చండి. అవన్నీ ఇంట్లో లేకపోయినా మనం మంచిగా కుక్కర్ సహాయంతోనే మనం చేసుకోవచ్చు ఒక కేక్ అన్నది. సో ఒక టీ టైం కేక్ లాగా కూడా ఇది అవుతుంది. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.